హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాది ముచ్చట్లు. ఈ వీడియో కొంచెం ఎమోషనల్ ఉంటుంది, ఎందుకంటే మా అమ్మ నాన్న ఇండియాకి వెళ్తున్నారు ఇంకొక 1 వీక్లో. వాళ్ళు వెళ్తున్నారంటే నాకు ఏదో అయిపోతుంది, బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఉండి చూసుకున్నారు. అమ్మా, నేను ఒకటి అడుగుతా, చెప్పా నాకు నీకు నాకు ఎక్కువ పంచాయతీ అయ్యేది ఏ విషయంలో? అమ్మ వద్దన్న స్నాక్స్ అదే అప్పలు చేస్తుంది. వద్దులే అమ్మ, ఎందుకు వెళ్ళే ముందు పని పెట్టుకుంటామంటే ఏం కాదులే, ఖాళీగా ఉన్నప్పుడు నోట్లు వేసుకొని తిను, కొంచెం టైంపాస్ అవుతుంది అన్నది. ఇక ఇది అంటే వెళ్ళే ఒక 3 days ముందనమాట ఈ వీడియో. పిల్లల్ని నాకన్నా ఎక్కువ పిల్లల్ని మిస్ అవుతున్నా అనే బాధే వాళ్ళకి ఎక్కువ ఉండే. సో అది నేను ఇక మొత్తం ఇద్దరిని అమ్మకి నాన్నకి ఇచ్చేసిన. వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళతోటి ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తారని అమ్మకి నాన్నకి అంటే ఏమైనా షాపింగ్ చేద్దామని వెళ్ళినాం బయటికి, కొన్ని తీసుకున్నాం. అలాగే నాన్నకు నచ్చినవి. అమ్మ ఏం అంటే ఎక్కువ అమ్మకు అంత ఏం నచ్చలేదు అక్కడ ఆమె తీసుకుంటందుకు. కొన్ని కిచెన్ వేర్ తీసుకున్నాం. అండ్ నేను నవీన్ బయటికి వెళ్ళి నాన్న కొన్ని తీసుకున్నాడు అన్నమాట. కానీ అందులో ఒకటి సైజు పెద్దగా అయ్యేసరికి మళ్ళీ నేను నవీన్ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చినాం. అండ్ అమ్మకి కిచెన్ వేర్ తీసుకున్నామని చెప్పినాం కదా, అవి ఏంటివంటే ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇంట్లో చిన్న చిన్నవి కొన్ని తీసుకున్నాం. అండ్ చాక్లెట్స్ తీసుకున్నాం. ఇంకా ఇంకా ఇట్లా కొన్ని తీసుకున్నాం అనమాట. తీసుకొని అమ్మ ఏంటంటే కుకింగ్ చేస్తుంది స్కూల్లో, దానికి ఎప్పుడు వెళ్ళినా ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చుకుంటుంది అనమాట షాప్కి వెళ్తే. సో దానికోసమని వెజిటేబుల్ బ్యాగ్ తీసుకొని వచ్చినాం అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది అమ్మకి, ఎందుకంటే బ్యాగ్స్ పెద్ద పట్టుకొని ఒక 5 kgs టమాటాలు కానీ పొటాటోస్ కానీ ఇట్లా పట్టుకొని వస్తుంది. అప్పుడు అమ్మకి బాగా చేతులు పెయిన్ వచ్చేవి. సో ఈ బ్యాగ్ అమ్మకి బాగా యూజ్ అవుతుందని ఇది తీసుకుంది. బట్ ఇదేంటంటే ఇప్పుడు బ్యాగ్లో పడతలేదు. సో ఇది మళ్ళీ సింగిల్గా ఇట్లా తీసుకొని వెళ్తారో అలో చేస్తారో లేదో అనుకొని అది ఇప్పేస్తున్నాను నవీన్. బట్ నేనేం కాదు, తీసుకెళ్ళండి, ఏం కాదు, వాళ్ళు అలో చేస్తారు, అంత లగేజ్ లేదు కదా, సో అలో చేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదంటే ఇక మళ్ళీ అది ఫిట్ చేసి అట్లనే తీసుకొని వెళ్తున్నారు. అండ్ వెళ్ళే డే వచ్చింది. అమ్మ పొద్దున్నే మార్నింగ్ 9:30, 10 o'clock ఉందనమాట ఫ్లైట్. సో మేము ఇంట్లో నుంచి 5:36కే బయలుదేరినాం. పిల్లలు మస్తు నిద్రలో ఉన్నారు పాపం. మబ్బు ఉన్నాడు మిక్కీ అయితే. కొంచెం అంటే అంత ఫ్లైట్ మార్నింగ్ అయ్యేసరికి 3 hours ముందే ఉండాలి, మళ్ళీ లోపలికి నడవాలి కదా. సో కొంచెం ముందే బయలుదేరినాం మేము. రియా కొద్దిగా ఎందుకని తిడుతున్నావా? ఎయిర్పోర్ట్ పోదాం.
ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఇంకా అమ్మ నాన్న ఒక 1 అవర్లో లోపలికి వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే నాకు వాళ్ళు లోపలికి వెళ్తుంటే లోపల ఎంత బాధ అవుతుందో, బట్ కంట్రోల్ చేసుకుంటున్నా. నేను ఏడ్చినంటే వాళ్ళు ఇంకా డల్ అయిపోతారు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకో మీరు ఇదే బ్యాగ్ కదా, ఇది మలేషియా నుండి ఇండియాకేమో ఈ టికెట్ అది అవసరం లేదు. చూడు ఒకసారి చూడు, ఇది మీది అది బ్యాగ్ తీ, ఫస్ట్ బ్యాగ్ తీసి టికెట్ ఇట్లా పెట్టి ఒక టికెట్ నాదండి. ఇది ఇక్కడి ఇది అక్కడి ఇప్పుడైతే మీకు అవసరం లేదు, మనకు కన్సిడర్ అక్కడి రెండు, ఒకటేమో మీది, అది గేట్ నెంబర్ చూడు ఒకసారి రాదా, ఇదేమో మీది వెంకటయ్య, ఇది హైదరాబాద్ అటు. సో దీనివల్ల ఇప్పుడు ఇక్కడ అవసరం ఉండదు. ఇది మలేషియాలో. సో ఇది ముట్టుకోకండి, ఇప్పుడు మీకు ఇది ఒక్కటే రావాలి. ఇది ఏంటంటే ఇప్పుడు సిడ్నీ టు కోలాలంపూర్, ఇది అత్తమ్మది. ఏడవకు అమ్మ, జాగ్రత్తగా మీకే అమ్మమ్మకి బాయ్ చెప్పు. థాయ్ ఎయిర్లైన్స్ కదా ఇది. మనం ఇండియా పోయింది థాయ్ ఎయిర్లైన్స్ నుంచే కదా అప్పుడు.